శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఆ రోజు యొక్క విశేషాన్ని, ఆ రోజు మనం చేయవలసినటువంటి పనిని తెలుసుకుందాం. అదేవిధంగా సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా మంత్రపూర్వకంగా ఆశీర్వచనం తెలియజేయాలనే సంకల్పంతో ఈ శుభయోగం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున 8/3/2024 మాఘమాసం బహుళ చతుర్దశి త్రయోదశి తిథిద్వయం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి శివుడి ఫోటో దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి కానీ వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం, అర్చన చేయించుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ఈరోజు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. మహాశివరాత్రి మనందరికీ కూడా ఒక మంచి పండగ రోజు. ఈ శివరాత్రి రోజున ఉపవాసం చేయడం, జాగరణ చేయడం, అదేవిధంగా దాన ధర్మాలు చేయడం, శివనామస్మరణ చేయడం, శివుణ్ణి ఆరాధించడం, బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో ఆ పరమశివుణ్ణి అర్చించడం, ఇలాంటి మొదలైనవి చేయడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసి మారేడు దళాలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు శుక్రవారం చతుర్దశి కలిసి వచ్చింది. ఇది కూడా మరొక విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయడం, అదేవిధంగా ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం నమః శివాయ ఈ 2 మంత్రాలు కూడా మరి ఈ రోజున జపించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారి దంపతులకి మన సోషల్ పోస్ట్ మీడియా ఛానల్ ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వివాహ వార్షికోత్సవ సమయే సంపూర్ణ ఆయురారోగ్యత ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మీరు కూడా ఎవరైనా సరే మీ పెళ్లి రోజు, పుట్టినరోజు నాడు ఈ సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా మంత్రపూర్వకంగా శుభాకాంక్షలు అందుకోవాలి అనుకుంటే మీ యొక్క గోత్రనామాలు, మీ పేరు కింద కనిపించే నెంబర్కి పంపించండి. ఈ ఛానల్ ద్వారా మీకు మంత్రపూర్వకంగా ఆశీర్వచనం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు తెలియజేసి మా యొక్క ఛానల్ ద్వారా ఆశీర్వచనం అందుకోగలరని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.